ఈ రోజు సింపుల్ వర్డ్స్ లో క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్స్ చూద్దాం. రియో ఎర్త్ సమ్మిట్, ఒఫీషియల్ నేమ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. దీని నిక్ నేమ్ రియో ఎర్త్ సమ్మిట్. ఇది జూన్ 1992 రియో డే జెనారియో బ్రెజిల్ లో జరిగింది. 179 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. ఇది ఒక పెద్ద గ్లోబల్ మీటింగ్. కంట్రీస్ అన్ని ఒక చోట కలిసి ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేశారు. దీని మెయిన్ గోల్ ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ని ఫాలో అవ్వాలి, ఫ్యూచర్ జనరేషన్స్ కి డ్యామేజ్ కాకూడదు. రియో ఎర్త్ సమ్మిట్ నుంచి 3 కన్వెన్షన్స్ వచ్చాయి. వీటిని రియో కన్వెన్షన్స్ ఆర్ సిస్టర్ కన్వెన్షన్స్ అంటారు. ఫస్ట్ ది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది ఒక ట్రీటీ. దీని మెయిన్ ఎయిమ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాన్సన్ట్రేషన్ ని కంట్రోల్ చేయాలి, డేంజరస్ క్లైమేట్ చేంజ్ ని అవాయిడ్ చేయాలి. సెకండ్ ది కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. దీని ఎయిమ్ బయోడైవర్సిటీ ప్రొటెక్షన్, ప్లాంట్స్, యానిమల్స్, ఎకోసిస్టమ్స్ ని కన్వర్ట్ చేయాలి, జెనెటిక్ రిసోర్సెస్ ని ప్రొటెక్షన్ చేయాలి. థర్డ్ ది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ టు కంబాట్ డిసర్టిఫికేషన్. దీని ఎయిమ్ ల్యాండ్ డిగ్రేడేషన్, డిసర్టిఫికేషన్, డ్రాఫ్ట్ ప్రాబ్లమ్స్ గురించి వర్క్ చేయడం. యుఎన్ఎఫ్సిసిసి క్లైమేట్ కోసం, సిబిడి బయోడైవర్సిటీ కోసం, యుఎన్సిసిడి డిసర్టిఫికేషన్ కోసం. ఈ 3 కన్వెన్షన్స్ వచ్చాయి. కానీ యుఎన్ఎఫ్సిసిసి అండ్ సిబిడి మాత్రం రియో సమ్మిట్ 1992లోనే అగ్రిమెంట్ చేశారు. బట్ యుఎన్సిసిడి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ టు కంబాట్ డీసర్టిఫికేషన్ మాత్రం రియో సమ్మిట్ లో డీసర్టిఫికేషన్ ప్రాబ్లమ్స్ ని రికాగ్నైజ్ చేశారు. కానీ అగ్రిమెంట్ జరగలే. 1994లో అగ్రిమెంట్ చేసి అడాప్ట్ చేశారు. ప్రతి కన్వెన్షన్స్ కి యాన్యువల్ మీటింగ్స్ జరుగుతాయి. వీటిని సిఓపిస్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు. నెక్స్ట్, క్యోటో ప్రోటోకాల్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ లో జరిగే యాన్యువల్ మీటింగ్స్ లో COP3 1997 క్యోటో, జపాన్ లో జరిగింది. ఆ మీటింగ్ లో చేసిన అగ్రిమెంటే క్యోటో ప్రోటోకాల్. క్యోటో ప్రోటోకాల్ అనేది COP కాదు, COP3లో అడాప్ట్ చేసుకున్నది క్యోటో ప్రోటోకాల్. యుఎన్ఎఫ్సిసిసి 1992లో ఎమిషన్స్ రెడ్యూస్ చేయమని చెప్పింది. అది ఆప్షనల్ ఆర్ వాలంటరీ. కానీ క్యోటో ప్రోటోకాల్లో ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ కి మ్యాండేటరీ చేసింది. ఈ ప్రోటోకాల్లో CDBR, కామన్ బట్ డిఫరెన్షియేటర్ రెస్పాన్సిబిలిటీస్ ని ఫాలో అయింది. అంటే డెవలప్డ్ కంట్రీస్ కి ఫస్ట్ కమిట్మెంట్ పీరియడ్ 2008 నుంచి 2012 వరకు ఎమిషన్స్ 1990 లెవెల్స్ కన్నా యావరేజ్ గా 5% రెడ్యూస్ చేయాలని చెప్పింది. డెవలపింగ్ కంట్రీస్ కి అలాంటి టార్గెట్స్ ఏమీ లేవు. క్యోటో ప్రోటోకాల్ కంట్రీస్ కి 3 ఫ్లెక్సిబుల్ మెకానిజం ని ఇంట్రడ్యూస్ చేసింది. ఫస్ట్ ది ఇంటర్నేషనల్ ఎమిషన్ ట్రేడింగ్. ఇది పొల్యూషన్ లిమిట్ ని యూజ్ చేయకపోతే ఎక్స్ట్రా అలవెన్స్ సేల్ చేయొచ్చు. ఓవర్ పొల్యూటింగ్ కంట్రీ కొనొచ్చు. అంటే ఎగ్జాంపుల్ గా 100% పొల్యూషన్ లిమిట్ అనుకుందాం. ఒక కంట్రీ 80% లిమిటే యూజ్ చేసింది, ఇంకా 20% లిమిట్ ఎక్స్ట్రా ఉంది. అప్పుడు లిమిట్ క్రాస్ చేసిన కంట్రీస్ ఉంటాయి కదా, వాటికి అమ్మేయొచ్చు. నెక్స్ట్ ది క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. డెవలప్డ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీలో గ్రీన్ ప్రాజెక్ట్ ఫండ్ చేస్తుంది. ఎక్స్చేంజ్ లో కార్బన్ క్రెడిట్స్ ఏం చేస్తుంది. ఎగ్జాంపుల్ గా డెవలప్ అయిన కంట్రీస్ లో పొల్యూషన్ తగ్గించడం అనేది కొంచెం కష్టం. అదే డెవలపింగ్ కంట్రీస్ కి గ్రీన్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది కంపారిటివ్లీ ఈజీ. డెవలప్డ్ కంట్రీస్ కి క్రెడిట్స్ వస్తాయి, డెవలపింగ్ కంట్రీస్ కి ప్రాజెక్ట్స్ వస్తాయి. థర్డ్, జాయింట్ ఇంప్లిమెంటేషన్. ఒక డెవలప్డ్ కంట్రీ వేరే డెవలప్డ్ కంట్రీలో పొల్యూషన్ తగ్గించే ప్రాజెక్ట్ చేస్తే కార్బన్ క్రెడిట్స్ ఏం చేయొచ్చు. అసలు ఈ కార్బన్ క్రెడిట్స్ ఎందుకంటే అటెండెన్స్ లేకపోయినా ఎగ్జామ్ కి ఎలో చేయడం లాగా. పొల్యూషన్ కంట్రోల్ చేయకపోయినా కార్బన్ క్రెడిట్స్ ఉంటే ప్రాజెక్ట్స్, ఇన్వెస్ట్మెంట్స్ కి ఎలో చేయడం. తర్వాత ప్యారిస్ అగ్రిమెంట్ లో ఈ అప్రోచ్ ని చేంజ్ చేశారు. మరాకష్ అకార్డ్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యాన్యువల్ మీటింగ్ COP7 లో మరాకష్ అకార్డ్ ని సైన్ చేశారు. ఇది 2001 మరాకష్, మొరాకోలో జరిగింది. క్యోటో ప్రోటోకాల్ లో టార్గెట్స్ ఉన్నాయి, కానీ క్లియర్ రూల్స్ లేవు. మరాకష్ అకార్డ్ వల్ల కన్ఫ్యూజన్ రిమూవ్ అయింది. జాయింట్ ఇంప్లిమెంటేషన్స్, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం, ఇంటర్నేషనల్ ఎమిషన్ ట్రేడింగ్ కి డీటెయిల్ రూల్స్ ఫిక్స్ చేశారు. ప్రాజెక్ట్ ఎలా అప్రూవ్ చేయాలి, క్రెడిట్స్ ఎలా కౌంట్ చేయాలి, ఫ్రాడ్ ఎలా ప్రివెంట్ చేయాలని, కంట్రీస్ టార్గెట్స్ మీట్ చేస్తున్నాయా లేదా అని మానిటరింగ్ సిస్టమ్, రిపోర్టింగ్ సిస్టమ్, రివ్యూ సిస్టమ్ ఉంది. టార్గెట్స్ మిస్ అయితే పెనాల్టీస్, నెక్స్ట్ కమిట్మెంట్ పీరియడ్ లో ఎక్స్ట్రా బర్డెన్ ఉంటుంది. ఫారెస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేస్తాయి. మరాకష్ అకార్డ్ ఫారెస్ట్ ప్రొటెక్షన్, రిఫారెస్టేషన్, ల్యాండ్ మేనేజ్మెంట్ చేసింది. ఫైనాన్షియల్ సపోర్ట్. డెవలపింగ్ అండ్ పూర్ కంట్రీస్ కి హెల్ప్ చేయడానికి 3 క్లైమేట్ ఫండ్స్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ది లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఫండ్, మోస్ట్ వల్నరబుల్స్ కంట్రీస్ కోసం. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఆల్రెడీ సఫర్ అవుతున్న వాటిని హ్యాండిల్ చేయడానికి. ఎగ్జాంపుల్ గా ఫ్లడ్ ప్రొటెక్షన్, డ్రఫ్ మేనేజ్మెంట్ లాగా. సెకండ్ ది స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్. డెవలపింగ్ అండ్ పూర్ కంట్రీస్ కి ఫ్యూచర్ లో పొల్యూషన్ అండ్ క్లైమేట్ ప్రాబ్లం తగ్గించడానికి. ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, ఇండస్ట్రీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లాంటివి. బ్రాడర్ క్లైమేట్ ప్రాజెక్ట్స్ కోసం.
థర్డ్ ది అడాప్టేషన్ ఫండ్, ఇది డెవలపింగ్ కంట్రీస్ కి. దీనికి మనీ సోర్స్ సిడిఎం ప్రాజెక్ట్స్, అంటే డెవలప్డ్ కంట్రీస్ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ప్రాజెక్ట్స్ చేస్తాయి. వాళ్ళ కార్బన్ క్రెడిట్స్ ప్రాఫిట్స్ లో కొంత పర్సెంటేజ్ అడాప్టేషన్ ఫండ్ కి వెళ్తుంది. వీటిని రియల్ ఆన్ గ్రౌండ్ అడాప్టేషన్ యాక్టివిటీస్, అంటే సైక్లోన్ షెల్టర్స్, డ్రింకింగ్ వాటర్ సెక్యూరిటీస్ కి యూజ్ చేస్తారు. నెక్స్ట్, బాలి యాక్షన్ ప్లాన్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యాన్యువల్ మీటింగ్ COP 13 డిసెంబర్ 2007 లో బాలి యాక్షన్ ప్లాన్ సైన్ చేశారు. ఇది బాలి, ఇండోనేషియాలో జరిగింది. దీన్ని గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ని ఫాస్ట్ గా ట్యాకిల్ చేయడానికి డిజైన్ చేశారు. క్యోటో ప్రోటోకాల్ ఫస్ట్ కమిట్మెంట్ పీరియడ్ 2008 నుంచి 2012 వరకు. దీని తర్వాత పీరియడ్ కోసం ఒక కొత్త క్లైమేట్ అగ్రిమెంట్ క్రియేట్ చేయడం దీని మెయిన్ గోల్. ఈ బాలి యాక్షన్ ప్లాన్ కి 4 మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి. ఫస్ట్ ది మిటిగేషన్, కంట్రీస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ రెడ్యూస్ చేయాలి. MRC యాక్షన్స్, కంట్రీస్ చేసే యాక్షన్స్ మెజరబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. డెవలప్డ్ కంట్రీస్ క్లియర్ గా ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ తీసుకోవాలి. డెవలపింగ్ కంట్రీస్ నేషనల్లీ అప్రోప్రియేట్ మిటిగేషన్ యాక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. డెవలప్డ్ కంట్రీస్ నుండి ఫినాన్షియల్ అండ్ టెక్నాలజీ సపోర్ట్ తీసుకోవాలి. సెకండ్, అడాప్టేషన్, అంటే క్లైమేట్ ఇంపాక్ట్ కి అడ్జస్ట్ అవ్వడం. క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉన్న కంట్రీస్ లైక్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కి సపోర్ట్ ఇవ్వాలి. నేషనల్ ప్లానింగ్ లో అడాప్టేషన్ ని ఇంక్లూడ్ చేయాలి. ఫ్లడ్స్, డ్రఫ్ట్స్, సీ లెవెల్ రైస్ లాంటి ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేయడానికి కెపాసిటీని బిల్డ్ చేయాలి. థర్డ్ ది టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్, క్లీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ కి రిన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటి టెక్నాలజీస్ లో షేర్ చేయాలి. ఫోర్త్ ది ఫినాన్స్, డెవలపింగ్ కంట్రీస్ కి క్లైమేట్ యాక్షన్స్ కోసం ఎడిక్వేట్, ప్రిడిక్టబుల్ అండ్ సస్టైనబుల్ ఫినాన్షియల్ రిసోర్స్ ని ఇవ్వాలి. క్లైమేట్ గోల్స్ మీట్ చేయడానికి మనీ సపోర్ట్ కంపల్సరీ. మనం నెక్స్ట్ క్లాస్ లో దోహా అగ్రిమెంట్, ప్యారిస్ అగ్రిమెంట్, గ్లాస్గో క్లైమేట్ ప్యాక్ట్ గురించి చూద్దాం.